2024లోని ఇండియన్ ఐటీ మార్కెట్లోని హైరింగ్ మంచిగా ఉండబోతుందా, లేకపోతే 2022-23 లాగే ఈ లే ఆఫ్సే కంటిన్యూ అవ్వబోతున్నాయా అని అంటే ప్రస్తుతం సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే హైరింగ్ మెల్లిగా స్టార్ట్ అవుతుందనే చెప్పొచ్చు. అండ్ ఆల్సో నెక్స్ట్ 4 to 6 monthsలోని మంచి మార్కెటే ఉండబోతుంది. మనం కానీ ఒకవేళ లింక్డ్ఇన్ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే మెల్లిగా ఏవైతే కంపెనీస్ బాగా లే ఆఫ్స్ చేసుకుంటూ వెళ్ళాయో మెల్లిగా జూనియర్ ఇంజనీర్ రోల్స్ లైక్ 1 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మంచిగానే ఓపెనింగ్స్ మెల్లిగా పడడం అయితే స్టార్ట్ చేసాం మీరు లింక్డ్ఇన్లో చూసుకున్నట్టయితే. అలాగే కూడా ఇన్ పర్సన్ హైరింగ్ అంటే నేను చూస్తున్న కంపెనీస్ దగ్గర చాలామంది ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడం, ఇన్ పర్సన్ హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. మేబీ వర్చువల్ ఇంటర్వ్యూస్ అవ్వకపోవచ్చు, ఇనీషియల్ రౌండ్ వర్చువల్ ఇంటర్వ్యూస్ అయినా ఒక్క ఫైనల్ రౌండ్ కన్నా ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ అవ్వచ్చేమో. కానీ ఓవరాల్ డైనమిక్స్ చూసుకున్నట్టయితే మెల్లిగా మళ్ళీ హైరింగ్ అనేది పికప్ అవుతూనే వస్తుంది. మరి ఒకవేళ ఇప్పటి నుంచి పికప్ అయితే, ఇప్పుడు ఏదన్నా మార్కెట్ హైరింగ్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ ఇలా పైకి వెళ్ళిపోదు కదా, మెల్లిగా వెళ్తూ వెళ్తూ ఒక పీక్కి వెళ్తుంది, మళ్ళీ అలా సాచురేట్ అయిపోద్ది. ఒక నెక్స్ట్ 3 to 5 monthsలోని మంచి హైరింగ్ స్టేజ్కి వెళ్ళి మళ్ళీ అలా సాచురేట్ అయ్యే ఛాన్సెస్. మరి ఇన్ కేస్ ఇలా మనకి హైరింగ్ కంటిన్యూ అవుతూ వెళ్ళి ఇప్పుడు ఈ జనవరి ఫిబ్రవరిలో లింక్డ్ఇన్లో కానీ బయట మనం చూసుకున్నట్టయితే హైరింగ్ అవుతుంది కదా, సో దీనికోసం నన్ను నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని అడిగితే మాత్రం అట్లీస్ట్ మనం లాస్ట్ 6 monthsలో ప్రిపరేషన్లో లేకుండా జస్ట్ మనం జాబ్ చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్నా కూడా ఎప్పుడైతే ఈ హైరింగ్ స్టార్ట్ అవుతుంది అని మనం అబ్జర్వ్ చేస్తున్నామో ఇప్పటి నుంచి మనం స్టార్ట్ చేస్తే డైలీ ఒక 2-3 hours మనం ఏదైతే టెక్నాలజీలో ఉన్నామో ఆ టెక్నాలజీ మన ఎక్స్పీరియన్స్ లెవెల్కి తగ్గట్టు అట్లీస్ట్ మనం ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ 2-3 monthsలోనే ఎంతో కొంత నాలెడ్జ్ అయితే గెయిన్ చేయగలం. ఓన్లీ నేను ప్రిపేర్ అవుతూ ఉంటాను, ఎప్పుడో 3 months తర్వాత మార్కెట్ మంచిగా పికప్ అయిన తర్వాత వెళ్తాను అంటే అది ఖచ్చితంగా తప్పేనండి. మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పటి నుంచే మన నౌకరీలోకి వెళ్ళి కానీ లింక్డ్ఇన్లో కానీ ఎక్కడెక్కడ ఏమేమి పడుతున్నాయి, మనం జాయిన్ అవ్వాలి అనుకున్న కంపెనీస్ కొన్ని ఉంటాయి, ఇంటర్వ్యూ ఓకే సరదాగా మామూలుగా అటెండ్ అయ్యి చూద్దాము అన్న కంపెనీస్ కొన్ని ఉంటాయి. జాయిన్ అవ్వాలి అనుకున్న కంపెనీస్ని ప్రస్తుతానికి అలా ఉంచి ఆ ఓకేలే అనుకున్న కంపెనీస్కి మనం అప్లై చేయడం స్టార్ట్ చేస్తే మనం ఆ ఇంటర్వ్యూ మోడ్లోకి అయితే వెళ్తాం. ఎందుకు అంటే మనం చేసే వర్క్కి ఇంటర్వ్యూకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇన్ రియాలిటీ చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ మనం ఇచ్చే ఇంటర్వ్యూకి చేసే వర్క్ కూడా చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ, జాబ్ ప్రొఫైల్ అండ్ వర్క్ రెండూ వేరే. మనం మళ్ళీ ఆ ఇంటర్వ్యూ మోడ్లోకి వెళ్ళి అక్కడ ఎలా ఆన్సర్ చెప్పాలి అనేది మనకి ప్రాక్టీస్ అయ్యి ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్లోని ఇవన్నీ ప్రాక్టీస్ అవ్వాలి అంటే మనం ఇప్పటి నుంచే అప్లై చేసుకోవడం స్టార్ట్ చేస్తే ఆ టైంకి ఏదైతే హై పీక్లోకి వెళ్తుందో ఆ టైంకి మన దగ్గర అట్లీస్ట్ ఒక 1-2 ఆఫర్ ఉంటే మనం మైండ్లో పెట్టుకున్న ఒక కంపెనీకి వెళ్ళేసరికి మనందరికీ తెలిసిందే, మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 lakhsలో ఉన్నాం, ఇక్కడి నుంచి మనం 10 lakhsకి వెళ్ళాలి అంటే డైరెక్ట్గా 3 నుంచి 10 ఇచ్చేయండి నేను అక్కడే ఉంటాను అంటే జరిగే పని అయితే కాదు. సో 3 నుంచి ఒక 5కి వెళ్ళాలి, 5 నుంచి ఒక 8కి వెళ్ళాలి, 8 నుంచి 10కి వెళ్ళాలి. ఎందుకండి ఇలాగా అంటే ఇంకా అదే అలాగే వర్కౌట్ అవుతుంది కాబట్టి, అలాగే మన మార్కెట్ మనకు ఆఫర్లు ఇచ్చేవాళ్ళు అలాగే ఉన్నారు కాబట్టి మనం కూడా అదే ఫాలో అవ్వాలి. సో ఈ ముందున్న ఒక 6-8 ఈ స్టెప్స్ మనం రెడీగా పెట్టుకున్నట్టయితే హై పీక్కి వెళ్ళినప్పుడు ఆ టైంకి మనం రెడీగా ఉంటాం. ఎందుకంటే మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా మనం అబ్జర్వ్ చేస్తే డూ యూ హ్యావ్ ఎనీ ఆఫర్ ఇన్ పైప్లైన్ ఆర్ డూ యూ హ్యావ్ ఎనీ ఆఫర్ ఇన్ హ్యాండ్ అని అడిగే అప్పుడు మనం అడిగిన హై ప్యాకేజ్ ఇస్తారు. సో ఖచ్చితంగా మనం ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసి మెల్లిగా డైలీ ఒక 2-3 hours క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయడం, థియరీ కాన్సెప్ట్స్ అన్ని మనం రివైజ్ చేసుకోవడం, మన ప్రాజెక్ట్ గురించి కంప్లీట్ అండర్స్టాండింగ్ తెచ్చుకోవడం అనేది కానీ మనం స్టార్ట్ చేసినట్టయితే విత్ ఇన్ నెక్స్ట్ 2 months ఎప్పుడైతే హైరింగ్ కంప్లీట్గా పికప్ అవ్వబోతుందో అప్పటికి మనం కంప్లీట్గా రెడీగా ఉంటాం. మరి వర్చువల్ ఇంటర్వ్యూ అవుతుందా, ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ అవుతుందా అంటే ఇనీషియల్ రౌండ్స్ వర్చువల్ అయినా కూడా మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ మనకేంటంటే ఒక్క రౌండ్ అన్న ఇన్ పర్సన్లోని మనం ఆబ్వియస్లీ ఇప్పుడు అంతా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ స్టార్ట్ అయిపోయింది కదా, 99% సపోజ్ మీరు హైదరాబాద్లోనే ఉన్నారు లేకపోతే చెన్నైలో ఉన్నారు, మీరు అప్లై చేస్తుంది కూడా చెన్నైలోనే ఉంది లేదా హైదరాబాద్లోనే ఉంది లేదా మీరు ఉన్న లొకేషన్లో ఉంటే ఖచ్చితంగా ఒక రౌండ్ మీరు వచ్చి చూస్తే మన బిహేవియర్ ఎలాగుంది, మన టీంలోని తన థాట్ ప్రాసెస్లు అన్నీ ఎలాగున్నాయి ఉంటుంది. కాబట్టి మేబీ ఒక్క రౌండ్ ఉంటే ఉండొచ్చు. బట్ ఓవరాల్ చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే మార్కెట్ అయితే పికప్ అవుతున్నది. మీరు లింక్డ్ఇన్ అబ్జర్వ్ చేసినా నౌకరీలో చూసినా కూడా మనకి రిక్రూట్మెంట్ అయితే పికప్ అవుతుంది. దానికి తగ్గట్టు మనం రెడీగా ఉంటే మార్కెట్ పికప్ అయినప్పుడు మనం కరెక్ట్ టైంలో స్విచ్ అవ్వగలం. మార్కెట్ పికప్ అయినప్పుడు స్విచ్ అయితే అడ్వాంటేజ్ ఏంటి అంటే మన హైక్ అనేది ఒక మంచి పర్సంటేజ్ తెచ్చుకోవచ్చు. మార్కెట్ అంతలా నడవట్లేదు, 2022-23 లాగే నడుస్తుంది, నేను తర్వాత అవుతానులే ఇప్పుడు నాకు తొందర ఏముంది అనుకుంటే ఆ స్లో డౌన్ అయిపోయిన తర్వాత మనం మారడానికి ట్రై చేస్తే
అందరూ మంచి మంచి హై పర్సెంటేజెస్లో వెళ్ళిపోతారు, మనం మాత్రం యావరేజ్ 30-35%లోకి వెళ్తాం. ఎందుకంటే మళ్ళీ ఒకసారి కంపెనీ మారిన తర్వాత ఒక 2-3 ఇయర్స్ వరకు మనం ఏం చేయలేం. సో ఇప్పటి నుంచైనా మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసి విత్ ఇన్ నెక్స్ట్ 2-3 మంత్స్లో మనం మంచి స్టేజ్లోని, అంటే మంచి నాలెడ్జ్తో ఒక మంచి ఇంటర్వ్యూ ఇవ్వగలిగిన స్టేజ్కి మనం రీచ్ అయితే ఖచ్చితంగా ఈ ఇయర్లోని హైరింగ్ అయితే 99% అయితే పికప్ అవుతున్నట్టే సైన్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి మనం కొంచెం రెడీగా ఉంటే బెటర్. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. నేను ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి.